హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాన్స్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో మాల్పూరి. మాల్పూరి చూసాం, తిన్నాం. ఈ మ్యాంగో మాల్పూరి ఏంటి అనుకుంటున్నారా? సమ్మర్ మ్యాంగో సీజన్స్ అప్పుడు చాలామంది ఈ రెసిపీని చేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు. మరి మనం ఎందుకు తినకూడదండి? సూపర్ టేస్టీగా, సాఫ్ట్గా, జ్యూసీగా ఉండే ఈ మ్యాంగో మాల్పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం కావాల్సినవి 2 కప్పుల మైదా, 1 కప్పు బియ్యం పిండి, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా సరే తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే బాగా పండిన ఒక మామిడికాయను తీసుకొని పైన ఉండే తొక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఈ మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసి బాగా కలపండి. కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెంగా పోసుకుంటూ మన ఇంట్లో దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కనీసం 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసుకోవడం కోసం ఒక కడాయిలో 2 కప్పులు షుగర్, 3 కప్పులు లేదా 4 కప్పులు వాటర్ పోసి షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం తిక్కు పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ యాలకుల పొడి, అలాగే కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, ఉంటేనే వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి అయ్యాక ఆయిల్ హీట్ ఇలా కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో హీట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిటెతో తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధముగా ఆయిల్లో ఇలా ఒకటే చోట వేయండి. ఇలా ఆయిల్లో వేయగానే కదిలించకూడదండి. కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి సైడ్స్ కొంచెం కలర్ చేంజ్ అయింది అనిపిస్తే గరిటెతో కదిలించండి. పూరి పైకి లేచి వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేయండి. ఇలా 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చాక గరిటెతో తీసుకొని వెంటనే పాకంలో వేయండి. పాకం కూడా వేడిగా ఉండాలండి. ఇలానే మిగతా బ్యాటర్ని మొత్తం పూరీలు వేసుకొని పాకంలో వేసుకోవటమే. పాకంలో వేశాక కనీసం 20-30 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం. మంట హై ఫ్లేమ్లో పెట్టి బ్యాటర్ని వేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, ఇలా ఆయిల్ బాగా హీట్గా ఉంది కదా, ఆయిల్లో వేయగానే ఎలా స్ప్రెడ్ అయ్యిందో. ఇలా కూడా చాలా బాగుంటుందండి. పల్చగా పూరి వస్తుంది. ఆయిల్లోనే ఇలా మడుచుకుంటే సరిపోతుంది. గుంటూరు స్పెషల్ మాల్పూరి ఉంటుంది కదా, ఇలా చేసి మధ్యలో కోవా పెడతారండి. చాలా బాగుంటుంది. ఈ మాల్పూరి కూడా మన ఛానల్లో పెడతాను, చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నిటినీ పాకంలో వేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం లేదండి, చాలామంది లైక్ చేయండి అబ్బా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.